సర్వాధికారియు సర్వోన్నతుడైన మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభములు కలుగును గాక. దేవుని మహాప్రేమను బట్టి కృపను బట్టి గత వారమంతా ప్రభు మనలను కాపాడి తన పరిశుద్ధ రెక్కల చాచును భద్రపరిచారు. 10 నెలలు కూడా తన రెక్కలతో మోసి మనలను నూతన నెలలో ప్రవేశపెట్టినందుకు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ప్రకటన గ్రంథ విశ్లేషణ లోతైనటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళడానికి ఒక్కొక్కటిగా దేవుని సన్నిధిలో ధ్యానించటానికి దేవుడు ఇచ్చినటువంటి భాగ్యానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న తరువాత ఒక మంచి పాటను కూడా విందాం. మీరు కూడా పాటలో ఏకీభవించండి, ప్రార్థనలో ఏకీభవించండి, వాక్యాన్ని వినండి. అనేకులకు వాక్యాన్ని చేరేటట్లు మీ వంతు మీరు ప్రయాసపడాలని, ప్రభు పొలములో పనివారిగా ఉండాలని ప్రభు పేర్చ హెచ్చరిస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడా, ఈ సత్య సువార్తను కార్యక్రమం ద్వారా ఈ సువార్త ప్రభు అనేక దేశములు, రాష్ట్రములు, ప్రాంతాలకు మీరు అందిస్తున్న గొప్ప విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, వినే చెవులను ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. సువార్త అందని ప్రాంతాలకు ప్రభువా ఈ సువార్త విరివిగా వెళ్ళుటకు సహాయం చేయండి. నీ నామమందు ప్రతి వారిని దీవించి పరిచర్యలో పాలు పొందుచున్న వారిని కూడా ఆశీర్వదించమని, కృపాక్షేమములు మా మీద ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
నశించుచున్నాము. యేసయ్యా ఓ మెస్సయ్యా కరుణించుమయ్యా. యేసయ్యా ఓ మెస్సయ్యా రక్షించుమయ్యా. దయ చూపుమయ్యా ఈ దాత్రి పైన, కృప చూపుమయ్యా మానవాళి పైన. వీడితివి నీదు జీవా మార్గమును, వీడితివి నీదు జీవా మార్గమును. మరణాంధకారం మము కమ్ముచున్నది. యేసయ్యా ఓ మెస్సయ్యా దయ చూపుమయ్యా. యేసయ్యా ఓ మెస్సయ్యా రక్షించుమయ్యా. దయ చూపుమయ్యా ఈ దాత్రి పైన, కృప చూపుమయ్యా మానవాళి పైన. దయ చూపుమయ్యా ఈ దాత్రి పైన, కృప చూపుమయ్యా మానవాళి పైన. తెలియని తెగులేదో మమ్ము తరుముచున్నది. నీవు ఊదిన ఊపిరే బహుభారమైనది. మరణ భయముతో మేము దాగి ఉంటిమి. ఆశగా నీ కృపకై మే వేడుచుంటిమి. యేసయ్యా కరుణించుమయ్యా. ఎల్ షడాయ్ విడిపించుమయ్యా. ఈ దాత్రి పైన, కృప చూపుమయ్యా మానవాళి పైన. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తున్నాం. ప్రతి వారము కూడా ఈ యొక్క మల్టీమీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన భాగ్యముకై దేవునికి స్తోత్రాలు. మరి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయాన్ని మనం చక్కగా ధ్యానిస్తూ ఉంటున్నాం. మరి గత వారంలో మరి ప్రభువుని చూచినటువంటి యోహాను చచ్చిన వానిలా పడి దేవుని యొక్క మహదైశ్వర్యమైన గొప్ప హస్తము అతను లేపుట మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు బలపరిచిన తర్వాత మరి ప్రభు తనను తాను యోహానుకు, అంతేకాదు 7 సంఘాలకు, ఈరోజు యావత్తు జనులకు కూడా తనను తాను పరిచయం చేసుకొనిచున్నటువంటి ఒక చక్కని విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు అనే మాటకు చాలా చక్కని అర్థవంతమైన ఉన్నతమైనటువంటి నిదర్శనాన్ని ప్రభు అక్కడ చూపిస్తూ ఉంటున్నాడు.
ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు పరలోక రాజ్యంలో తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండి మరి యోహానును దర్శించినటువంటి విధానాన్ని చూచి మనము ఈరోజు ఎంతగానో ముగ్ధులము కాబోతూ ఉంటున్నాం. నిజమే, ప్రభువు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. మొదటిగా ఆదాముతో ప్రభు నడిచాడు. దేవుడు ఎలా ఉన్నాడో ఆదాము అవ్వలకి చక్కగా తెలుసు. తరువాత అబ్రహాముతో మాట్లాడాడు. నేను యెహోవాను అనే మాటను చెబుతూ ఉంటున్నాడు. మోషేతో మాట్లాడుతున్నాడు. ఉన్నవాడను అనువాడను అంటున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో మరి అబ్రహాముతో మాట్లాడాడు. యాకోబు ఇస్సాకులతో మాట్లాడాడు. దేవుని సన్నిధిలో అనేక మందికి పరిచయం చేసుకున్నాడు. మొదటి నుండి కూడా అనేకులతో మాట్లాడి ఉన్నాడు. యేసు ప్రభు వారు శిష్యులు ఈ లోకంలో ఉంచున్నప్పుడు కూడా నేనే భయపడకుడి అని చెబుతూ ఉంటున్నాడు. ప్రకటన గ్రంథంలో అనేక విధాలుగా యేసు ప్రభువారు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. మొదటిగా మనం ఇక్కడ చూసినప్పుడు నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించుచున్నవాడను. దేవుని సన్నిధిలో 3 మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మొదటి వాడు అనగా లోకము సృష్టి లేనప్పుడే ఉన్నటువంటి వాడు. బైబిల్ గ్రంథం చక్కగా మనం చదివితే యావత్తు సృష్టిని కూడా ప్రభువే చేసినట్టు ఉంచారు. సూర్య చంద్ర నక్షత్రాలు, ఆకాశ మహాకాశములు, భూమి, యావత్తు ప్రకృతిని, మానవుడిని కూడా ఆయనే సృష్టించాడు. కాబట్టి ఆయన దేవుడు అనబడ్డాడు. దేవుని యందు ప్రియబిడ్డలారా, దేవుడు అనగా సృష్టికర్త, యావత్తును చేసినవాడు, యావత్తు తెలిసినవాడు. అందుకే నేను మొదటి వాడను అంటున్నాడు. రెండవదిగా చూసినప్పుడు కడపటి వాడను. భూమి ఆకాశం యావత్తును లయమైపోతాయి. సమస్త సృష్టి లయమైపోతూ ఉంటుంది. అప్పటి వరకు కూడా నేనే దేవుణ్ణి. మధ్యలో ఎవరు కూడా రారు, ఎవరు కూడా దేవుళ్ళు కాలేరు. నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడను కాను. నా ప్రభావాన్ని లేకపోతే ఈ యొక్క సింహాసనాన్ని ఎవరి వశము కూడా నేను చెయ్యను. ఆ యొక్క సింహాసనానికి అర్హులు కూడా ఎవరూ కాదు. ఈ లోకంలో తెలివి ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, బలగం ఉండొచ్చు. కానీ దేవుని యొక్క సింహాసనాన్ని అధిష్టానం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఎవరికీ కూడా లేవు. నేనే కడపటి వాడను. అంతేకాదు, జీవించుచున్నవాడను. ఆయనకు మరణం లేదు. మరణించేవాడు దేవుడు ఎలా అవగలడు? మన సమస్యలను వినలేనివాడు దేవుడు ఎలా అవగలడు? అందుకే ప్రభు తనను తాను పరిచయం చేసుకుంటూ మొదటి వాడను, కడపటి వాడను, యుగ యుగములు కూడా జీవించేవాడను అనే మాట మొట్టమొదటిగా యోహానుతో చెబుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో యేసు ప్రభు వారిని యోహాను చూచాడు. యేసు ప్రభుతో నడిచాడు. యేసు ప్రభు వారు వచ్చిన పనిని
శిష్యులకు అనేక సార్లు తెలియపరిచిన యేసు ప్రభు మీద అంత ఉన్నతమైన విశ్వాసాన్ని లేకపోతే కార్య రూపాన్ని వారు చూడలేకపోయారు. యేసు ప్రభు మృతుడై లేచినప్పుడు ఆయనను చూచి భయపడ్డారు, భూతం అనుకున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, లేకపోతే యేసు చనిపోయాడని సమాధుల్లో వెతుక్కుంటున్నారు. ఆయన లేడు, మమ్మల్ని అనేకులు బాధిస్తారని భయపడుతూ దాక్కున్నారు. అందుకే యేసు ప్రభు వారు యోహానుతో అంటున్నాడు, యుగ యుగములు జీవించేవాడను, నాకు మరణము లేదు, ఎవరు కూడా నన్ను చంపలేరు, నేను మరణానికి పాత్రుడను కూడా కాను, ఎప్పుడు కూడా జీవించే ఉంటాను అనే మాట చక్కగా తెలియపరుస్తూ ఉంటున్నాడు. నిజమే, దేవుని ప్రియబిడ్డలారా, దేవునికి అంతము లేదు, దేవునికి మరణము లేదు, దేవునికి చివరి జీవితం లేదు. ఎల్లప్పుడూ కూడా తరతరములు ఆయన నివసించువాడు. ఆయనే దేవుడు, ఆయనే రాజులకు రాజు. చాలా స్పష్టంగా మనం వింటూ ఉంటున్నాం, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించుచున్నవాడను అని యోహానుతో మాట్లాడుతూ అంటున్నాడు. మరణము నన్ను ఏమీ చేయలేదు, మరణానికి నా మీద అధికారం లేదు, పాతాళలోక తాళపు చేతులు కూడా నా వశమై ఉన్నాయి. ఎవరిని పాతాళానికి పంపించాలో అది నా ఇష్టమే, ఆ తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి అంటున్నాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో పరిశుద్ధ లేఖన భాగాన్ని చదివినప్పుడు 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాక అని జీవులు కీర్తించుచు ఉండగా 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. యేసు ప్రభువారు సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడై సింహాసనాసీనుడై కూర్చున్నాడు. మరి 4 జీవులు 24 పెద్దలు అనే మాట అనేక సార్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ జీవులు ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నారు. దేవుని సన్నిధిలో సింహాసనాసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాకని వారు ఎడతెగక స్తుతిస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మరి క్రింద వచనానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధ లేఖనం చాలా తేటగా సెలవిస్తూ ఉంటున్నాడు. ఆ 4 జీవులు కూడా ఆయన ఎదుట సాగిలపడి నమస్కారము చేయుచున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించావు, అంతేకాదు నీ చిత్తమును బట్టి ఇప్పటి వరకు కూడా అవి ఉన్నాయి, సృజించబడి ఉన్నాయి అనే మాట వారు చెబుతూ స్తుతిస్తూ ఉంటున్నారు. అంతేకాదు దేవుని సన్నిధిలో అవన్నీ కూడా నీవు సృష్టించావు కాబట్టి నీకే మహిమయు ఘనతయు ప్రభావమును
ఎల్లప్పుడూ కూడా కలుగును గాక అని చెప్పి ప్రభువును స్తుతిస్తూ ఆర్భటిస్తూ ఉంచున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉంచున్నాం. అంతేకాదు వారు నమస్కారం చేశారు. వారి కిరీటములు ఆయన ఎదుట మరి వేసినట్లు మనం చూస్తూ ఉంచున్నాం. ఆయనే రాజుల రాజు, ఆయనే ప్రభువుల ప్రభు, సర్వలోకమును సృష్టించినవాడు. నేటి వరకు కూడా వాటన్నిటినీ కూడా చక్కగా పనిచేస్తూ ఉండేటట్లు తీర్చిదిద్దినవాడు. ఆయన సృష్టికర్త అనే మాటను చూస్తున్నాం. అంతేకాదు ప్రకటన గ్రంథంలోనే 20వ అధ్యాయం 1వ వచనం, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత, అగాధము యొక్క తాళపు చేతులు కలిగిన ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా చదువుకున్న మాటలో యేసు ప్రభు వారు చెబుతూ ఉంటున్నాడు, పాతాళలోక ద్వారములు వాటి తాళాలు చేతులు కూడా నేను కలిగి ఉన్నాను అని యోహానుకు పరిచయం చేసుకుంటూ ఉంటున్నాడు. పాతాళము, భూలోకము, పరలోకము, ముల్లోకములకు కూడా ప్రభువు ఆయనే సర్వాధికారి, సమస్తం మీద అధికారం కలిగినటువంటి వాడు. దేవుని సన్నిధిలో పాతాళం యొక్క తాళపు చేతులు పట్టుకొని ఒక దేవదూత వచ్చుట, పరలోకము నుండి వచ్చుట నేను చూచాను అంటున్నాడు. పాతాళలోక తాళపు చేతులు దేవుని చేతిలో ఉన్నాయి, కానీ పరలోక ద్వారపు తాళపు చేతులు ఈరోజు దేవుడు మనిషిగా, మానవుడిగా, ఒక దైవజనుడిగా, సేవకుడిగా నీ చేతికి దాన్ని ఇచ్చాడు. నీవు అనేక విధములుగా లోకానికి స్వార్థను ప్రకటించాలి. ఆయనే దేవుడని ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచాలి. నీకు ప్రతి ఒక్కరిని కూడా పరలోకానికి చేర్చే అధికారం మాత్రమే దేవుడిచ్చాడు. నరకాగ్నికి లోని చేయడానికి ఎవరి మీద మనకు అధికారం ఇవ్వబడలేదు. చేతనైతే నీవు దేవుని యొద్దకు అనేక మంది నడిపించు, అంతేగాని నీ ద్వారా ఎవరు పాతాళ లోకానికి జారిపోకుండా నిన్ను నీవు జాగ్రత్త పరుచుకో. దేవుని చేతిలో పాతాళపు ద్వారపు తాళపు చేతులు, అంతేకాదు పరలోకము నుండి దిగివచ్చుచున్న దూత, మూడవదిగా మధ్యలో భూమి మీద ఉన్నటువంటి యోహాను. దేవుని ప్రియబిడ్డలారా, 3 లోకాలు కూడా ఇక్కడ ఒక్కసారిగా కనబడుతూ ఉన్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో పాతాళం యొక్క సమాచారము, పరలోకం యొక్క సమాచారము ప్రతి సంఘానికి, ప్రతి మనిషికి కూడా తెలియాలి అన్నటువంటిదే దేవుని యొక్క చిత్తం. సమస్తాన్ని కూడా గుర్తెరిగి ప్రభువును నీవు వెంబడించాలి అన్నటువంటిదే దేవుని చిత్తం. ఎవరు కూడా పాతాళానికి వెళ్ళిపోకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ లోతైన విషయాలు, లోతైన మర్మాలు తెలుసుకొని నిజమైన దేవుణ్ణి అంగీకరించి ఎవరో తెలుసుకోవాలి అనేటువంటిదే దేవుని చిత్తముగా పరిశుద్ధ లేఖనము ఇక్కడ చక్కగా చెప్పబడుతూ ఉంటుంది. అందుకే భక్తుడైనటువంటి దావీదు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. కీర్తన భాగము 68వ కీర్తన 20వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడై ఉన్నాడు. మరణమును తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడైన దావీదు ప్రార్థన చేయొచ్చు, మాకు పూర్ణ రక్షణ కలుగు చేయవాడు దేవుడు. దేవుని ప్రియబిడ్డలారా, ప్రతి మానవ జాతికి కూడా, ప్రతి మానవులకు కూడా పూర్ణ రక్షణ దేవుడు మాత్రమే కలిగించగలడు. పాతాళమును వశము కాకుండా, మరణ వశము కాకుండా యెహోవా తప్పించును. మరణమును తప్పించుట యెహోవా వశము. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, మనం ఈ లోకంలో యాత్రికులము,
అంటే ప్రయాణికులము. ఈ లోకము మానవుని సొత్తు కాదు, సొంతము కాదు. దేవుని పోలికగా మానవుణ్ణి చేశాడు. మానవుడు దేవుని పోలికగా మార్చబడాలి, దేవునితో యుగయుగములు ఉండాలి. ఆ యొక్క పరలోక రాజ్యంలో జీవించాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. మానవుడు తమ పాపముల చేత, అతిక్రమముల చేత పరలోకానికి బదులు పాతాళానికి వెళ్ళిపోతూ ఉంటున్నాడు, మరణానికి దగ్గరవుతూ ఉన్నాడు. అందుకే భక్తుడు దావీదు అంటాడు, మరణము తప్పించుట దేవుడైన యెహోవా వశము అని చెప్తున్నాడు. నిన్ను పాతాళ బంధకాల నుండి, అంధకార లోకములో నుండి నిన్ను విడిపించి, ఆ యొక్క మరణ సంఖ్యలు నీ మీద నుండి తీసివేసి, పాప బంధకాల నుంచి విడిపించి నిన్ను పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం ప్రక్కనే కూర్చుండబెట్టుకోవాలని దేవుని యొక్క ఆకాంక్ష. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో అనేకులు అనేక విధమైన జ్ఞానము లేని మాటలు, తెలివి లేని మాటలు, వారే జ్ఞానులు అన్నట్టు చెప్పుచున్న మాటలు మనము విని మనము పాతాళ వశమైపోవద్దు, దేవుని యొద్ద నుండి వెళ్ళిపోవద్దు. దేవుని ప్రియబిడ్డలారా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు పాతాళ వశము కాకూడదని ప్రభు ఇచ్చయించి ఉంటున్నాడు. కాబట్టి విననొల్లని జనాంగం వైపు దినమంతా నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు. ఇంకను ఆయన చేతులు చాపబడే ఉన్నాయి. అయ్యో, నశించిపోతున్న వారి కొరకు, పాతాళ వశమైపోతున్న వారి కొరకు ప్రభు తన గాయపడిన హస్తాలను చాపి నరులారా తిరిగి రండి అని పిలుస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, మరణమును తప్పించుట యెహోవా యొక్క వశమై ఉంటున్నది. మరణ బంధకాల నుంచి విడిపించుట ప్రభు యొక్క వశమై ఉంటున్నది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియబిడ్డలారా, ఒకవేళ క్రీస్తుతో కూడా మనము చనిపోయిన వారమైతే, చనిపోవటము అంటే ఈ పాప శరీరము మృతమవ్వాలి, మహిమ శరీరాన్ని ధరించాలి. పాపము మృతుల లోకానికి వెళుతూ ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన రక్తము ద్వారా మనల్ని విడిపించాడు. కాబట్టి క్రీస్తుతో కూడా చనిపోతే ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు, యుగయుగములు జీవిస్తూ ఉంటున్నాడు. మరణము యొక్క అధికారం ఆయన మీద ఏమాత్రము కూడా చేయడానికి అధికారం లేదు. మరణము ఆయనను ఓడించలేకపోయింది. కాబట్టి దేవుని సన్నిధిలో అధికారము కొట్టివేయబడింది. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ జీవించును. ఆయనతో కూడా చనిపోయిన వారు కూడా ఎల్లప్పుడూ కూడా జీవిస్తూ ఉంటారని చాలా చక్కగా ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తులో మనం రక్షించబడితే, క్రీస్తు యేసునందు రక్షణ పొందితే మరణానికి కానీ, అపవాదికి కానీ, లోక సంబంధమైన బంధకాలకు కానీ మన మీద ఏ అధికారము కూడా ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుతో కూడా మనము చనిపోయిన వారమైతే ఆయన మృతులలో నుండి లేచిన విధముగా మనము కూడా క్రీస్తు యేసుని ఎదుర్కోవడానికి, మధ్యాకాశములో ప్రభువును కలుసుకోవడానికి, సమాధులలో నుండి లేచేటువంటి గడియ రాబోతూ ఉంటుంది. కాబట్టి దేవుని యందు ప్రియబిడ్డలారా, ఆయన మొదటివాడు, కడపటివాడు, యుగయుగములు జీవించుచున్నవాడు. పాతాళము యొక్క తాళపు చేతులు ఆయన చేతిలో ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు
ఆయనతో కూడా నడుస్తున్నవారు, ఆయనతో కూడా రక్షణ పొంది జీవిస్తున్నవారు, ప్రియ దేవుని బిడ్డలారా, వారి మీద కూడా మరణ పాశములు అధికారము చేయడానికి లేదు. వారు కూడా యుగయుగములు జీవించువారిగా క్రీస్తుతో కూడా ఉండి వధువు సంఘముగా ఆయన కుడి పార్శ్వమందు సింహాసనములు వేయబడి ఆయనతో కూడా యుగయుగములు రాజ్యమేలబోతూ ఉంటున్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో మన జీవితాలు ప్రభు కొరకు అంకితము చేసి ఆయన ఏ విధముగా సజీవుడై ఉన్నాడు, నీవు నేను కూడా సజీవులమై ఉండునట్లు, మరణము మన మీద నుండి కొట్టివేయబడినట్లు, మరణ పాశములు పాతాళ లోకములు మనలను ఏమాత్రం బాధింపకుండా దేవునిలో యుగయుగములు జీవించుట కొరకు మనము ఈరోజు ప్రభు అయిన యేసు క్రీస్తునందు రక్షించబడదాం. ఆయనను స్వరక్షకునిగా అంగీకరించి మన పాపములను అతిక్రమములను ఒప్పుకొని మనము మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభు అయిన యేసు క్రీస్తును మన హృదయంలో అలాగే స్వరక్షకునిగా అంగీకరించి ప్రభువుతో కూడా యుగయుగములు జీవించుదాం. దేవుని యొక్క కరుణా కటాక్షములు మనపై నిత్యము ఉండునుగాక. దేవుడు మరి వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కండ్లు మూసుకున్నట్లయితే మరి మీరు మోకరించి మీ చేతులు ప్రభు తట్టు ఎత్తిపట్టండి. ఇది చాలా అద్భుతమైన సమయము. మన ప్రభువు మొదటివాడు, కడపటివాడు, యుగయుగములు జీవించుచున్నవాడు. దేవుని సన్నిధిలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకము దాని అడియాశలు నశించిపోబోతూ ఉంటున్నాయి. వ్యర్థమైన బోధలు, వ్యర్థమైనటువంటి లోక సంబంధమైన ప్రతి విధమైన కార్యకలాపాలు లయము కాబోతున్నాయి. ఈరోజు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, ప్రభువుతో కూడా జీవించడానికి ఇష్టపడిన వారు ఆయనతో కూడా లేపబడుతున్నారు. నీవు ఇష్టపడినట్లయితే మీ చేతిని ప్రభు తట్టు చూపించు. నీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ ప్రభువా, పరలోకమునకు భూలోకమునకు పాతాళ లోకమునకు అధికారమును కలిగి సమస్త లోకమును ఏలుచున్న నా ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. యావత్తు భూమి సృష్టి సృజించబడక ముందే నీవున్నావు. ఇదంతా కూడా లయమైపోయినా నీవుంటున్నావు. నీవు ఏ విధముగా సజీవుడిపై యుగయుగములు జీవిస్తున్నావో నీ అందు విశ్వాసం ఉంచిన వారు, నీ అందు రక్షణ పొందిన వారు కూడా యుగయుగములు జీవించుతున్న రీతిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నా ప్రభువా, మృతతుల్యమైనటువంటి వారి మీద మీ హస్తాన్ని ఉంచండి. నాయనా, రక్షణ లేని వారి వైపు నీ హస్తాన్ని చాపండి. నీ నామములో ప్రభువా బిడ్డలకు విడుదల కలుగు చేసి నాయనా, ఇదిగో తండ్రి, మరణ పాశ్యము నుంచి విడుదల దయచేసి కృపాక్షేమముతో నింపమని మెండాయన దీవెనలు సమృద్ధిగా బిడ్డలకు ఇస్తూ యేసు ప్రశస్త నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్యన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం సకల పరిశుద్ధులకు ఈ దిన వర్తమానమును విని నూతనంగా రక్షణలో వచ్చిన బిడ్డలకును సదా తోడుగా నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క ఛానల్ అనేక మంది పరిచయం చేయండి. ప్రతి ఒక్కరూ వినడానికి మీ వంతు మీరు ప్రయాసపడమని ప్రభు పేట కోరుచున్నాను. తగిన కాలమందు ప్రభు మనకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతూ ఉంటున్నాడు. మా కొరకు, మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు పంపించండి, మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.